గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. వరుణలోకం నుంచి నందుల వారిని శ్రీకృష్ణ పరమాత్మ తీసుకురాగానే గోపాలకులంతా ఆనందించారు. నందుడు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. సామాన్యుల వల్ల సాధ్యం కానటువంటి వరుణదేవుని దర్శనం నాకు జరిగింది. ఆ వరుణదేవుడు కూడా శ్రీకృష్ణుణ్ణి ఎంతో వినయపూర్వకంగా సత్కరిస్తున్నాడు. ఆహా, కృష్ణుని లీల అద్భుతం అని నందుడు అక్కడున్న గోపాలకులతో చెబితే వాళ్ళందరూ తమ మనస్సులో అనుకున్నారు, నిజంగా కృష్ణుడు పరమాత్మయే. ఆ పరంధామ, ఆ స్వామి యొక్క దివ్యమైన నివాసాన్ని, పరంధామాన్ని మనందరికీ దర్శింపజేస్తే బావుండు, ఆ వైకుంఠాన్ని చూడాలని మనందరికీ కోరికగా ఉందని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ యొక్క మాటలు తెలుసుకోగానే జనో వైలోక ఏతస్మిన్ అవిద్యా కామకర్మభిః ఉచ్చావచాసు గతిషు నవేద స్వాం గతిం భ్రమన్. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా భావించారు. దేహాన్ని ధరించేటువంటి జీవులు కర్మాన్ని అనుసరించి ఎన్నో విధములైనటువంటి దేహములతో మరణిస్తూ ఉంటారు, జన్మిస్తూ ఉంటారు. నిజమైనటువంటి జ్ఞానాన్ని పొందటం లేదు. నా వాళ్ళైనటువంటి ఈ గోపాలకులందరూ నా నిజస్థానాన్ని దర్శించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. వీళ్ళ కోరిక నేను నెరవేర్చవలసిందే అని కరుణతో ఆ స్వామి ఆలోచన చేశారు. దర్శయామాస లోకం స్వం గోపానాం తమసఃపరం. గాఢాంధకారం కన్నా ఆవల ఉన్నటువంటి, అజ్ఞానానికి అతీతమై ఉన్నటువంటి దివ్యమైన తన స్థానాన్ని, నిజస్థానాన్ని, పరంధామమును ఆ గోపాలకులందరికీ చూపించారు. సత్యం జ్ఞానమనంతం యత్ బ్రహ్మజ్యోతి సనాతనం యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితాః. జ్ఞానులైనటువంటి మునులు సమాధి నిష్టలో ఉండి ఏ పరమాత్మ యొక్క స్థానాన్ని దర్శించాలని తపిస్తూ ఉంటారో అలాంటి శాశ్వతమైన స్వయం ప్రకాశమానమైనటువంటి సర్వకాల సర్వావస్థల యందు మార్పు చెందకుండా ఒకే స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్థానాన్ని ఆ గోపాలకులందరికీ పరమాత్ముడు చూపించాడు. దేహాది పిహితానాం తద్దర్శనం అశక్యమితి దేహాది వ్యతిరిక్తం బ్రహ్మస్వరూపం దర్శయామాస. ఈ దేహాలతో ఆ స్థానాన్ని దర్శించటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి పరమమైనటువంటి కరుణతో ఆ పరమాత్ముడు గోపాలకులందరికీ తన నిజమైన ధామాన్ని దర్శింపజేశాడు. ఎలాగాని చెబుతున్నారు. తేతు బ్రహ్మ హ్రదం నీతాః మగ్నాః కృష్ణేన చోద్ధృతాః దదృశుః బ్రహ్మణో లోకం యత్రాక్రూరో అధ్యగాత్ పుర. బ్రహ్మహ్రదము అనే ప్రదేశానికి తీసుకుని వెళ్ళి బ్రహ్మ అనే పేరు కలిగినటువంటి ఒక జలాశయం, ఆ జలాశయంలో ఈ గోపాలకులంతా మునిగారు. మునిగి ఒక్కసారి లేచేటప్పటికీ అక్కడ దివ్యమైనటువంటి వైకుంఠం కనిపిస్తోంది. సామాన్యమైన ఈ భూమి కానీ ఈ లోకంలో ఉన్న విషయాలు ఏమీ కనిపించటం లేదు, అంతా వైకుంఠమే. అక్కడికి ఆ శ్రీకృష్ణ పరమాత్మ తానే తీసుకుని వెళ్ళాడు. వైకుంఠాఖ్యం లోకం దదృశు. ఒక్కసారి ఆ హ్రదంలో నుంచి, మడుగులో నుంచి లేవంగానే వాళ్ళ కళ్ళ ముందు వైకుంఠమే ప్రత్యక్షమయ్యింది. నందాదయస్తు తం దృష్ట్వా పరమానంద నిర్వృతాః కృష్ణంచ తత్ర ఛందోభిః స్తూయమానం సువిస్మితాః. ఇదివరకు ఆ వైకుంఠధామానికి అక్రూరుడు
భాగవతోత్తముడు అక్కడికి వెళ్ళి చూసి వచ్చాడు. ఇప్పుడు ఈ గోపాలకులు చూస్తున్నారు కృష్ణుని యొక్క దయా విశేషం చేత. ఈ నందుడు మొదలైన వాళ్ళందరూ ఆ వైకుంఠధామాన్ని చూచి స్వామి యొక్క నిజ నివాసాన్ని చూచి పరమానందంతో ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళ బాధలన్నీ దూరం అయిపోయినాయి, ఎంతో ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మను వేదములే రూపాలు ధరించి స్తోత్రం చేస్తూ ఉన్నాయి. అది చూచేటప్పటికి ఇంకా ఆశ్చర్యమైంది. శ్రీకృష్ణుడంటే సాక్షాత్తు భగవత్ స్వరూపుడని అవగతం చేసుకున్నారు. ఛందోభి స్తూయమానం, వేదములే ఆ శ్రీకృష్ణుడిని చక్కగా స్తోత్రం చేస్తున్నాయి కొన్ని రూపాలను ధరించి. ఇక్కడతో 28వ అధ్యాయం దశమస్కంధంలో మనం పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 29వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ భగవానపి తారాత్రీ శరదోత్ఫుల్ల మల్లికా వీక్ష్యరంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత. ఈలోపు శరదృతువు వచ్చింది. ఆ శరదృతువులో చక్కగా మల్లెలు వికసించి కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశమంతా నిర్మలంగా ఉంది. ఆ శరదృతువుకి సంబంధించినటువంటి రాత్రులను పరమాత్ముడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక సామాన్యుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన పరమాత్ముడే. ఆ శరదృతువునకు సంబంధించినటువంటి రాత్రులను చక్కగా ఆనందించాలి అని సంకల్పించుకున్నారు. ఇక్కడి నుంచి 5 అధ్యాయాలను రాస పంచాధ్యాయి అని పిలుస్తారు. గోపికలకు శ్రీకృష్ణ పరమాత్మ ఎడల ఉన్నటువంటి మధుర భక్తిని ఈ అధ్యాయాల్లో వర్ణించి చూపిస్తూ ఉన్నారు. గోపికలకు శ్రీకృష్ణుని యందున్నటువంటి ప్రేమ లౌకికమైనదిగా మనం ఇక్కడ భావించకూడదు. శ్రీకృష్ణుడు మాయామానుష విగ్రహ, మానవ రూపంలో కనిపిస్తున్నాడు, కానీ అది ఆయన లీల కోసం ఏర్పాటు చేసుకున్న అవతారం. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మయే కదా. ఇక్కడ ఏం చెప్పబోతున్నారు అంటే, బాహ్యమైనటువంటి ఈ పదార్థాలు విషయాలు వీటి పట్ల మక్కువ తగ్గి పరమాత్ముని పట్ల ఇష్టం పెరిగే విధంగా మలుచుకుంటూ ఈ అధ్యాయాలను చక్కగా పఠనం చెయ్యాలి. జీవుడు పరమాత్మను పొందడానికి యోగ్యత ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు పరమాత్ముడు ఈ రకంగా జీవులను తన దగ్గరకు చేర్చుకుంటాడు. గోపికలు అంటే జీవులతో సమానం. ఈ జీవులన్నీ స్త్రీప్రాయములే. పురుషోత్తముడెవరు అంటే సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, శ్రీమన్నారాయణుడే. ఈ జగత్తంతా స్వామి ముందు స్త్రీప్రాయమే. మనం దర్శించేటువంటి ఈ లింగ భేదాలన్నీ కూడా నిజమైనవి కాదు. పరమాత్ముడు ఒక్కడే పురుషోత్తముడు, మిగతా జగత్తంతా స్త్రీప్రాయమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ శృంగార కథాపదేశేన విషయతః నివృత్తిపరేయం రాస పంచాధ్యాయి. ఈ సన్నివేశంలో అక్కడక్కడ శృంగార సంబంధమైనటువంటి విషయాలు చెప్పబడుతున్నా ఆ మిషతో భగవంతుని యొక్క నిజమైనటువంటి తత్వాన్ని తెలియజేస్తూ బాహ్య విషయముల నుంచి జీవులందరినీ మరలుస్తూ పరమాత్మ వైపు నడిపే విధంగా ఉపకరించేటువంటి ఆ గోపికల యొక్క మధుర భక్తి ఇక్కడ వర్ణింపబడి ఉన్నది ఈ రాస పంచాధ్యాయి అనేటువంటి ఇక్కడి నుంచి చెప్పబోయే 5 అధ్యాయాలలో. శ్రీకృష్ణ పరమాత్మ శరదృతువులో చక్కగా ఆ రాత్రులను, వెన్నెల రాత్రులను, స్వచ్ఛంగా ఆకాశం ప్రకాశిస్తూ ఉన్నది, మల్లెలు వికసించి ఉన్నాయి, ఆనందంగా గడపాలి అని ఆ మాయా మానుష విగ్రహ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయించుకున్నారు. తదోడు రాజః కకుభః కరైర్ముఖం ప్రాచ్యా విలింపన్ అరుణేన శంతమైః సచర్షణీనాం ఉదగాచ్ఛుచో మృజన్ ప్రియః ప్రియాయ ఇవ దీర్ఘదర్శనః. చంద్రుణ్ణి వర్ణిస్తున్నారు. తూర్పు దిక్కున స్వచ్ఛమైనటువంటి చక్కని ఆకాశంలో తూర్పు దిక్కున అప్పుడే చంద్రుడు ఉదయిస్తున్నాడు. లేత కిరణములతో, ఎర్రనైన కిరణములతో తూర్పు దిక్కును చక్కగా స్పృశిస్తున్నాడు. ఇక్కడ చంద్రుడేమో నాయకుడిగా వర్ణింపబడితే తూర్పు దిక్కు ఆ ప్రియునికి ప్రియురాలిగా వర్ణింపబడుతూ ఉన్నది. ప్రియుడేమో చంద్రుడు, ప్రియురాలేమో తూర్పు దిక్కు. ఆ చంద్రుడనేటువంటి ప్రియుడు లేతనైన ఎర్రనైనటువంటి తన కిరణాలతో తూర్పు దిక్కనేటువంటి ప్రియురాలి నుదుటయందు తన కిరణములనబడేటువంటి ఎర్రనైన కుంకుమతో అలా స్పృశిస్తున్నాడా.
తూర్పు దిక్కునకు కుంకుమను ఆ నుదిటి యందు చక్కగా అలదుతున్నాడా అన్నట్లుగా ఉంది ఆ సన్నివేశం. స్వచ్ఛమైన ఆకాశంలో లేతనైన ఎర్రనైన కిరణాలతో ఆ తూర్పు దిక్కున చంద్రుడు అలా ఉదయిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో చర్షణీనాం శుచః మృజన్, ఎలాంటి వాడా చంద్రుడు అంటే తాపంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తాపాలన్నీ పోగొట్టేటువంటి వాడు, మానవుల యొక్క ఆ తాపాన్ని దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు. దీర్ఘదర్శన ప్రియ ప్రియాయా, ఎంతో కాలం వియోగం పొందినటువంటి ప్రియుడు ఒక్కసారిగా తన భార్యను చూచి ఆనందంతో ఆమె నుదుటి మీద తిలకాన్ని అద్దినట్లుగా ఆ ప్రియుని వంటి చంద్రుడు ప్రియురాలు వంటి తూర్పు దిక్కునందు చక్కగా కుంకుమ పెడుతున్నట్లుగా అలా తూర్పు దిక్కున తన కిరణాలను వ్యాపింపజేస్తూ చక్కగా ఉదయిస్తూ ఉన్నాడు చంద్రుడు తూర్పు దిక్కున అని వర్ణించారు. దృష్ట్వా కుముద్వంతమఖండ మండలం రమాననాభం నవకుంకుమారుణం వనం చ తత్కోమల గోభిరంజితం జగౌకలం వామదృశాం మనోహరం. ఇంకా చంద్రుడు ఎలా ఉన్నాడు ఆకాశంలో అంటే అఖండ మండలం రమాననాభం నవకుంకుమారుణం. అఖండ మండలం అంటే చక్కగా పూర్ణమైనటువంటి రూపంతో ఉన్నాడు, కిరణాలు చక్కగా వ్యాపింపజేస్తూ చంద్రుడు నిండుగా కనిపిస్తున్నాడు. రమాననాభం, ఆ లక్ష్మీదేవి యొక్క శోభ ఆ చంద్రుని యొక్క కాంతిలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. నవకుంకుమారుణం, ఎర్రనైన క్రొంగొత్తదైనటువంటి కుంకుమ వంటి వర్ణము కలిగిన వాడు. లేతనైన చంద్రుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటే ఆయన కిరణాలు ఎర్రగా కనిపిస్తున్నాయి, కుంకుమ వలె. అలాంటి కుముద్వంతం ఆ చంద్రుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడు చూచాడు. ఆ చంద్రకిరణములతో ప్రకాశించేటువంటి ఆ వనాన్నంతా దర్శిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. తత్కోమల గోభి రంజితం వనం, ఆ చంద్రుని యొక్క స్వచ్ఛమైన ఎర్రనైన కిరణాల చేత ఆ వనమంతా కూడా ప్రకాశవంతమవుతూ ఉన్నది, సుందరంగా చేయబడుతూ ఉన్నది. కలం జగౌ, అలాంటి వనాన్ని చూచినటువంటి శ్రీకృష్ణుడు ఆనందంగా వేణునాదం చేశారు. వామదృశాం మనోహరం, ఆ వేణునాదం ఎలా ఉన్నది అంటే యువతులందరికీ కూడా మనస్సులో ఆనందాన్ని కలిగించే విధంగా ఉంది, మనస్సుని ఆకర్షించేదిగా ఉంది. అలాంటి వేణునాదం చేశారు. నిశమ్య గీతం తదనంగ వర్ధనం వ్రజస్త్రియః కృష్ణ గృహీత మానసాః ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమాః సయత్ర కాంతో జవలోల కుండలాః. అనంగవర్ధనం, అవ్యాజమైన ప్రేమను వృద్ధి చేసేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైన వేణునాదాన్ని వినంగానే నిశమ్య గీతం వ్రజస్త్రియ, గోకులంలో ఉన్నటువంటి గోపికలందరూ స్త్రీలందరూ కూడా కృష్ణ గృహీత మానసాః, శ్రీకృష్ణుని చేత ఆకర్షింపబడినటువంటి మనస్సు కలిగినటువంటి వారై ఆజగ్మురన్యోన్యమలక్షితోద్యమాః, ఒకరికొకరు చెప్పుకోకుండా అనుకోకుండానే ఎవరికి వారు గబగబా త్వరపడి అందరూ శ్రీకృష్ణ పరమాత్మను చేరుకుంటూ ఉన్నారు. సయత్ర కాంతో జవలోల కుండలా, తమకిష్టుడైనటువంటి ప్రియతముడైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడికి వస్తున్నారు. వారలా వస్తూ ఉంటే వారి చెవులకున్నటువంటి కుండలాలు అలా అలా కదులుతూ ఉన్నాయి. జవలోల కుండలా దుహంత్యోభియయుః కాశ్చిత్ దోహం హిత్వా సముత్సుకాః పయోధిశ్రిత్య సంయావం అనుద్వాస్యాపరాయయుః. వారు ఉత్సాహంగా ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించాలని, ఆయనతో చక్కగా గడపాలని కోరుకుంటూ ఉన్నారు సమయాన్ని. అందువల్ల ఆ ఉత్సాహంతో వాళ్ళు చేసే పనులన్నీ మధ్యలోనే విడిచిపెట్టి ఆ వేణునాదం వినంగానే ఆ కృష్ణుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమాతిశయంతో గబగబా వచ్చేస్తున్నారు. దుహంత్యః అభియయుః కాశ్చిత్, పాలు పితుకుతూ మధ్యలోనే విడిచిపెట్టి ఆ వేణునాదం వినంగానే వాళ్ళు బయలుదేరి వచ్చేసారు కొంతమంది గోపికలు. మరికొంతమంది పయోధిశ్రిత్య సంయావం అనుద్వాస్యాపరాయయుః, కొంతమంది పాలగిన్నె పొయ్యి మీద పెట్టి ఆ పాలు మరగకుండానే మధ్యలోనే విడిచిపెట్టి ఈ వేణుగానాన్ని విని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. మరికొంతమంది
గోధుమను పొయ్యి మీద ఉంచి అది ఉడకకుండానే ఆ గోధుమాన్నమును విడిచిపెట్టి గబగబా శ్రీకృష్ణ స్వామి సన్నిధికి పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉన్నారు. త్రైవర్గిక కర్మ నివృత్తిం జ్యోతయంత్యః ఇవ అర్ధావసితం కర్మ విహాయ యయుః. వీరిలా వచ్చేస్తూ ఉంటే ఎలా ఉన్నది అని వ్యాఖ్యాకారులు వర్ణిస్తూ ఉన్నారు. ధర్మార్థ కామములను విడిచిపెట్టి ఆ మోక్షం కోసం పరిగెత్తేటువంటి ముముక్షువుల్లాగా ఉన్నారు. ధర్మార్థ కామములనేవి త్రివర్గములైతే చిట్ట చివరిది మోక్షమేగా. పరమాత్మ సన్నిధి అంటే ముక్తే. కాబట్టి ధర్మార్థ కామములనబడేటువంటి త్రివర్గములను విడిచిపెట్టి ఆ పరమాత్మ సాన్నిధ్యం కోసం పరితపించి వచ్చేటువంటి ముముక్షువుల్లాగా ఈ గోపికలు కనిపిస్తూ ఉన్నారు. ఈ త్రివర్గములు అంటే వాళ్ళు మధ్యలో విడిచిపెట్టేసినటువంటి ఆ పనులే. పరివేషయంత్యస్తద్ధిత్వ పాయయంత్య శిశూన్పయః శుశ్రూషంత్యః పతీన్ కాంశ్చిత్ అశ్నంత్యోపాస్య భోజనం. ఇంకా అనేక రకాలైన పనులు చేస్తూ ఉన్న గోపికలు అవన్నీ విడిచిపెట్టి వచ్చేస్తున్నారని చెబుతూ అన్నం వడ్డిస్తున్నారు కొంతమంది తమ ఇంట్లో వారికి. ఆ పని మధ్యలో విడిచిపెట్టి వేణునాదం వినంగానే అక్కడి నుంచి బయలుదేరి వచ్చేశారు. పరివేషయంత్యః తద్ధిత్వ, ఆ పని విడిచిపెట్టి వచ్చేశారు. పాయయంత్యః శిశూన్పయః, పసిపిల్లలకు పాలిస్తూ ఉన్నారు. ఆ పిల్లలకు పాలివ్వటం కూడా అక్కడితో ఆపేసి బయలుదేరి వచ్చేస్తున్నారు. శుశ్రూషంత్యః పతీన్ కాశ్చిత్, తమ భర్తలను సేవించేటువంటి గోపికలు కూడా ఆ పనులు విడిచిపెట్టి హఠాత్తుగా బయలుదేరి వచ్చేశారు. అశ్నంత్యోపాస్య భోజనం, ఇంకొంతమంది తాము భోజనం చేస్తూ చేస్తూ ఆ మధ్యలో వేణునాదం వినిపించంగానే గబుక్కున ఆ భోజనాన్ని విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ స్వామి సన్నిధికి చేరుకున్నారు. లింపంత్యః ప్రముర్జంత్యో అన్యాః అంజంత్యః కాశ్చలోచనే వ్యత్యస్త వస్త్రాభరణాః కాశ్చిత్ కృష్ణాంతికం యయుః. ఇంకొంతమంది దేహానికి చందనాదులు అలదుకుంటూ ఉన్నారు గోపికలు. వేణునాదం వినంగానే ఆ పని మానేసి గబగబా పరిగెత్తుకొచ్చారు. ఇంకొంతమంది నలుగు పెట్టుకుంటున్నారు దేహానికి. కృష్ణుని వేణునాదం వినంగానే ఆ పని విడిచిపెట్టి వాళ్ళు కూడా వచ్చేశారు. ప్రముర్జంత్య. అలాగే ఇంకొంతమంది లోచనే అంజంత్య, కళ్ళకు కాటుకు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ వేణునాదం వినంగానే ఆ పని అక్కడికి విడిచిపెట్టి పరిగెత్తుకొచ్చారు. ఇంకొంతమంది అయితే వ్యత్యస్త వస్త్రాభరణా, వస్త్రములను ధరిస్తూ ఆభరణాలు ధరిస్తూ ఉన్నారు. వేణునాదం వినంగానే వెళ్ళాలి అనేటువంటి ఉత్సుకతతో తహతహతో ఆ వస్త్రములను సరిగ్గా ధరించటం లేదు. ఒక విధంగా ధరించాల్సిన వస్త్రాల్ని మరో రకంగా ధరిస్తున్నారు. ఆభరణాలు కూడా కాళ్లకు ధరించే నూపురాలను చేతులకు పెట్టుకోవాలని ప్రయత్నించటం, చేతులకు పెట్టుకునేటువంటి కంకణాలను కాళ్ళకి పెట్టుకోవటం. అంటే ఆ కృష్ణస్వామి సన్నిధికి వెళ్ళిపోవాలనేటువంటి ఆతృత ఏదైతే ఉందో అందువల్ల వాళ్ళు చేసేటువంటి పనిలో ఏకాగ్రతని కోల్పోతూ ఉన్నారు. తావార్యమాణాః పతిభిః పితృభిః భ్రాతృబంధుభిః గోవిందాపహృతాత్మానో నన్యవర్తంత మోహితాః. ఇంట్లో ఉన్న బంధువులు, భర్తలు, స్నేహితులు, సంతానము వీళ్ళంతా వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దని వారిస్తున్నారు గోపికల్ని. వార్యమాణాః పతిభిః పితృభిః భ్రాతృబంధుభిః, సోదరులు వీళ్ళంతా పతులు వీళ్ళంతా వెళ్ళొద్దని వారిస్తున్నా గోవిందాపహృతాత్మానో నన్యవర్తంత మోహితాః. గోవిందుని చేత ఆకర్షింపబడినటువంటి హృదయము కలిగిన వారై వెనక్కి తిరగకుండా ఆ కృష్ణుని దగ్గరికే వారు వెడుతున్నారు. మోహితాః, మోహాన్ని పొందారు. ఆ కృష్ణస్వామిని ఏ విధంగానైనా దర్శించాలి, ఆ పరమాత్మ సన్నిధిలో పరవశించాలి అనేటువంటి కోరికతో వాళ్ళు వస్తూ ఉన్నారు. అంతర్గృహగతాః కాశ్చిత్ గోప్యః అలబ్ధ వినిర్గమాః కృష్ణం తద్భావనాయుక్తాః దధ్యుః మీలితలోచనాః. ఇంకొంతమంది గోపికలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటే అవకాశం లేక, దారి ఎక్కడున్నదో కనుక్కోలేక అంతర్గృహంలో ఎక్కడో లోపల ఉండిపోయారు. అలబ్ధ వినిర్గమాః, బయటికి రావటానికి దారి లేదు. కానీ కృష్ణుణ్ణి చూడాలనేటువంటి తపన మాత్రం ఉన్నది. కృష్ణం తద్భావనాయుక్తాః, ఆ కృష్ణుని యొక్క భావనతో నిండిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వారై మీలితలోచనాః, కళ్ళు మూసుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మను తమ హృదయంలోనే నింపుకుని అలా ఉండిపోయారు. సమాధి నిష్టలో ఉండిపోయారు. ఆ శ్రీకృష్ణుణ్ణే తలుచుకుంటూ ఉన్నారు.
దుస్సహ ప్రేష్ఠ విరహ తీవ్రతాపధుతాశుభా ధ్యాన ప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్యా క్షీణమంగళా. భరించలేనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క విరహం చేత తీవ్రమైనటువంటి తాపము కలిగినటువంటి వారై ఆయన్నే తలుచుకుంటూ ఆ స్మరణ వల్ల సమస్తమైనటువంటి చెడు వాసనలు పోగొట్టుకున్నారు. స్వామి యొక్క వియోగంతో తపిస్తూ ఆ స్వామిని తమ హృదయంలో నిలుపుకోవటం వల్ల ఏం జరిగింది అంటే ఆ స్మరణ వల్ల లౌకిక విషయ సంబంధములైనటువంటి వాసనలు ఏవైతే ఉంటాయో అవన్నీ వారికి దూరం అయిపోయినాయి. ధ్యాన ప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్య క్షీణమంగళా. ధ్యానము చేత పొందబడినటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క ఆలింగనం అనేటువంటి సౌఖ్యము చేత క్షీణమంగళ వారి యొక్క పుణ్యఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తమేవ పరమాత్మానం జారబుద్ధ్యాపి సంగతా జహుర్గుణమయం దేహం సద్య ప్రక్షీణ బంధనా. తమ ప్రియుడు ఆ శ్రీకృష్ణుడనే భావనతో పరమాత్ముడైనటువంటి ఆ భగవానుణ్ణి తమ ప్రియతమునిగా భావించి దేహ సంబంధమైన గుణ సంబంధమైనటువంటి ఈ లౌకిక విషయముల నుంచి వారు విడిపడ్డారు. సద్య ప్రక్షీణ బంధనా. ఈ లౌకికమైన సంసార బంధాలేవి వాళ్ళకి అడ్డుగా లేవు. వాటిలన్నిటినీ కూడా వదిలివేయగలిగారు ఆ శ్రీకృష్ణ స్మరణ చేత. జహుర్గుణమయం పరమాత్మానం శ్రీకృష్ణం ధ్యానతః ప్రాప్తా సత్య గుణమయం దేహం జహుహు. పరమాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానించటం వల్ల వాళ్ళు గుణ సంబంధమైనటువంటి ఈ దేహాభిమానాన్ని విడిచిపెట్టగలిగారు అని వర్ణిస్తున్నారు. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు దైవస్వరూపుడే అని సంపూర్ణ జ్ఞానం వాడికి ఉన్నా లేకపోయినా అమృతాన్ని మనం అది అమృతం అనే భావంతో స్వీకరించినా ఆ భావన లేకుండా స్వీకరించినా అమృతం వల్ల మృత్యు అనేది దూరం అవుతుంది కదా, శాశ్వతత్వం కలుగుతుంది కదా. ఆ అమృతం లాంటి వాడే ఆ శ్రీకృష్ణుడని వర్ణిస్తున్నారు. మరి ఈ విశేషాలన్నీ మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.